వెన్నెలని వరలక్ష్మి తీసుకొని వెళ్ళిపోవటంతో నాగమ్మకు చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్‌ని చాలా గట్టిగా శంకర్ అని చెప్పేసైతే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ వాళ్ళ పెద్దమ్మ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న నాగమ్మ మాత్రం "నువ్వు వెన్నెలని ఎలా ఇంటికి తీసుకొని వస్తావో నాకు తెలియదు. కానీ వెన్నెల మన ఇంట్లోనే ఉండాలి. తను ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేదు. ఆ వరలక్ష్మి గాని అడ్డం పడితే తన అంతు చూసైనా సరే వెన్నెలని ఈ ఇంటికి తీసుకొని రా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం "నువ్వు కూల్‌గా ఉండు పెద్దమ్మ. నేను తీసుకొని వస్తాను కదా! ఏదో ఒకటి చేసి" అని చెప్పేసైతే వరలక్ష్మి దగ్గరికి బయలుదేరుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ పెద్ద మనుషుల్ని తీసుకొని వరలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వరలక్ష్మి, వెన్నెల అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి "ఏంటి ఇక్కడికి వచ్చారు ఇలా" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ "మీరే అడగండి" అని చెప్పేసైతే పెద్ద మనుషుల వైపు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న పెద్ద మనుషులు మాత్రం తన భార్యని తన దగ్గర నుండి వేరు చేస్తున్నారంట. అందుకే మేము ఇక్కడికి వచ్చి అడగాల్సి వస్తుంది అని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఎవరు తన భార్య? తనకి ఎవరు భార్య అవుతారు? ఇక్కడ ఎవరు భార్య లేరు తనకి. తన దగ్గర నుండి తన భార్యను వేరు చేయడం ఏంటి అని చెప్పేసైతే గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శంకర్ మాత్రం "అవును, నేను దైవ సాక్షిగా వెన్నెల మెడలో తాళి కట్టాను. అలాంటప్పుడు నేను భర్తనే అవుతాను. తను నాకు భార్య అవుతుంది. అప్పుడు మీరు నా దగ్గర నుండి నా భార్యని ఎందుకు తీసుకొని వెళ్తున్నారు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి మాత్రం "ఏం మాట్లాడుతున్నావు నువ్వు" అని చెప్పేసైతే శంకర్ వైపు దగ్గరికి వచ్చి గట్టిగా అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శంకర్ మాత్రం "నన్ను అడగడం కాదు, వెన్నెలనే అడగండి" అని చెప్పేసైతే వెన్నెల వైపు చూపిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వరలక్ష్మి వెన్నెల దగ్గరికి వెళ్ళి "ఏంటి వీడు చెప్తుంది నిజమా? వీడు ఏం కూస్తున్నాడు" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వెన్నెల మాత్రం "అవును, మా ఇద్దరికి పెళ్లి జరిగింది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వరలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటారు. ఏంటి అని చెప్పేసైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి వెన్నెల వైపు చూస్తూ